నిన్న నేడు పీడీఎస్యు రాష్ట్ర జనరల్ కౌన్సిల్ సమావేశాలు ఆదివాసీ గిరిజన పోరాటాల గడ్డ అయినటువంటి భద్రాచలం పట్టణంలో విజయవంతంగా నిర్వహించక ఉన్నాం. ఈ కౌన్సిల్ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడడం కోసం ప్రణాళిక సిద్ధం చేసుకోబోతూ ఉన్నాం. ఈరోజు దేశంలో రాష్ట్రంలో ఒకసారి గమనిస్తే విద్య పేదలకు అందని ద్రాక్షలుగా మారింది. మార్కెట్లో సరుకుగా మార్చిన ఈ బాలకుల తీరుని ఒక్కసారి మనం గమనిస్తే పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులందరినీ కూడా చదువులకు దూరం చేసే కుట్రలు కొనసాగుతూ ఉన్నామని మనం అర్థం చేసుకోవచ్చు. అందుకనే ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థుల ఐక్యత పీడీఎస్యు ఈ కౌన్సిల్ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యకు అధిక నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఉన్నది. లేదా విద్యలో మత భావాలని జొప్పించే ప్రయత్నాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నది. అందరికీ ఉచితంగా నాణ్యమైన సమానమైన విద్య అందించాలని డిమాండ్ చేస్తూ ఉన్నది. లేదా ఈ రాష్ట్రంలో దేశంలో లక్షలాది మంది కోట్లాది మంది నిరుద్యోగులు బట్టలు చేతబట్టుకొని ఉపాధి కోసం రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు పిట్టల్లా. వాళ్ళందరికీ ఉపాధి అవకాశాలు కల్పించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేదా ఈ దేశంలో అక్షరాస్యత నోచుకోలేని గిరిజన తండాలు చాలా ఉన్నాయి. వాటన్నిటిలో కూడా ఈరోజు బడులు మూసేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం తక్షణమే బడులను మూసివేసే చర్యల్ని విడనాడాలి. అందరికీ ఉచితంగా నాణ్యమైన విద్యను అందించాలి. ప్రైవేటు కార్పొరేట్ శక్తుల యొక్క విద్యా సంస్థల ఆధిపత్యాన్ని నియంత్రించాలి. ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థల్ని తక్షణమే రద్దు చేయాలి. ప్రభుత్వం వాటిని స్వాధీనం చేసుకోవాలి. అందరికీ కూడా ప్రభుత్వమే ఉచితంగా విద్యను అందించాలి. చదువుకున్న వాళ్ళందరికీ కూడా ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2020 పాలసీ తీసుకొచ్చి ఈరోజు విద్యలో కాషాయీకరణని జోడించే ప్రయత్నం చేస్తూ ఉన్నది. అందుకనే ఈరోజు టెక్నాలజీ పెరిగే కొద్దీ బీజేపీ ఈరోజు విద్య లేదా విజ్ఞానాన్ని లేదా సమాజాన్ని వెనుకకి నెట్టివేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది. తస్మాత్ బీజేపీ ప్రభుత్వం జాగ్రత్త. విద్యార్థులు చైతన్యవంతం అవుతూ ఉన్నారు. సమాజం ముందుకు పోతూ ఉన్నది. మీరు ఆ సమాజాన్ని వెనక్కి నెట్టవే ప్రయత్నం చేస్తే మేము ఊరుకోమని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం, హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ కౌన్సిల్ సందర్భంగా సమాజంలో మార్పు కోసం లేదా శాస్త్రీయ విద్య అమలు కోసం మేము పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుంచి ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థుల ఐక్యత సంఘానికి సంబంధించినటువంటి నాయకులందరూ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ సందర్భంగా ఆదివాసీ గిరిజన పోరాటాలకు నిలయమైనటువంటి భద్రాచలం గడ్డపై జనరల్ కౌన్సిల్ నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈ జనరల్ కౌన్సిల్ సమావేశాలలో ఏదైతే జార్జ్ రెడ్డి, జంపాల చంద్రశేఖర్ ప్రసాద్, శ్రీపాద శ్రీహరి, రంగవల్లి లాంటి పీడీఎస్యు అమరవీరుల ఆశయ సాధన కోసం వారు ఎత్తించినటువంటి బిగిపిడికిల జెండాను ముందుకు తీసుకుపోవడం కోసం తీర్మానాలు చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇదే సందర్భంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి విద్యార్థి వ్యతిరేక విధానాలపై తీర్మానాలు చేసుకొని భవిష్యత్తు కార్యాచరణ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు మనం చూసుకున్నట్టయితే తిరోగమనం వైపు తీసుకెళ్తా ఉన్నారు. అభివృద్ధి వైపు తీసుకెళ్లాల్సినటువంటి పరిస్థితి నుంచి తిరోగమనం వైపు తీసుకెళ్లేటువంటి దిశని పాలకులందరూ కూడా విడనాడాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకోసమనంటే మొన్న కేటాయించినటువంటి కేంద్ర బడ్జెట్లో కనీస బడ్జెట్ విద్యకు కేటాయించకుండా కేవలం 2% మాత్రమే కేటాయించడం అనేటువంటిది ఏ విధమైనటువంటి సమంజసం అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. మధ్యాహ్న భోజన బిల్లులకు కానీ లేకపోతే టీచర్ల జీతభత్యాలకు మాత్రమే మీరు కేటాయించిన బడ్జెట్ సరిపోతుంది తప్ప అభివృద్ధి కోసం సరిపోయేటువంటి పరిస్థితి లేదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకోసమనంటే ఈరోజు యూనివర్సిటీలో ప్రొఫెసర్ పోస్టులన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. రిక్రూట్మెంట్ జరగకుండా అన్ని పిహెచ్డి స్కాలర్స్కి సంబంధించినటువంటిది కూడా పరిశోధనలకు సంబంధించినటువంటి కూడా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. అయ్యా నరేంద్ర మోడీ గారు, రేవంత్ రెడ్డి గారు, మీరు గతంలో హామీలు ఇచ్చారు, విద్యారంగాన్ని బలోపేతం చేస్తామని చెప్పారు. అందుకోసమే ఆ వైపుగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ఉంది. లేనటువంటి పక్షంలో భవిష్యత్తులో పీడీఎస్యు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనకు పూనుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.
ప్రపంచ